నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, చాలామంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో మేమందరం టెర్రస్ గార్డెన్ చేసి చాలా వీడియోస్ అయితే పెడుతున్నాం కదండి. టెర్రసే ఉండాలి, టెర్రస్ లేకపోతే మనకి మొక్కలు పెంచుకోవటానికి అవ్వదు అని అనుకోకండి. టెర్రసే అవసరం లేదండి. ఒక పెంకుటిల్లు ఉన్నవారు కూడా ఎన్నో రకాల మొక్కల్నే మనం ఆ పెంకుటింట్లోనే పెట్టుకోవచ్చు. మాకంతా గొచ్చేనండి, మేము టెర్రస్ మీద ఎలా పెట్టుకుంటున్నామో అలానే మీరు కూడా ఎక్కడ ఎండ తగులుతుందో అక్కడ కుండీలు పెట్టుకోండి. నాది పెంకుటిల్లేనండి. నేను 35 సంవత్సరాల పెంకుటింట్లో నాకు కావలసిన పువ్వులు, కాయలు, పళ్ళు అన్నీ పెంచుకున్నానండి. మనకి ప్రతి ఒక్కరికి ఒక పంచాయతీ వరకు చోటని ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకోగా మనకి ఇంటి అవతల కాస్తంత చోటు ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక జామ చెట్టు అని ఒక ఏదో చెట్టు అని వేసుకుంటూ ఉంటారు. అలా వేసిన చెట్టుల్ని ప్రూనింగ్ చేసేసుకుంటే అక్కడ ఎండ బాగా తగులుతుంది. అక్కడ జామ చెట్టు మొదలనే ఒక కుండీ పెట్టుకోండి. ఆ జామ చెట్టు ఏర్లు ఉన్నాయమ్మా, మాకు బొబ్బాయి చెట్లు వేర్లు ఉన్నాయమ్మా, ఏ మొక్క రావట్లేదు అమ్మన్న వాళ్ళు కుండీలు పెట్టుకోండి. లేదా ఒక కాస్తంత గొయ్యి తీసి అందులో కిచెన్ వేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక నెల రోజులు పోయాక ఆ మట్టిని తిరిగేయండి, కాస్త మట్టి తీయండి, ఒక మొక్క వేయండి అక్కడ కాస్త మట్టి వేసి. ఆ మొక్క అండి బంగారం కాస్తుందండి. ఎందుకు అంటే అది నెల రోజుల పాటు మనకి కిచెన్ వేస్ట్ ఉండటం వలన అది కిచెన్ కంపోస్ట్ అవి వేసిన మొక్క త్వరగా బతుకుతుంది. ఇలా చేసుకుంటే నేల మీద కూడా బంగారంలాగా కాయలైతే కాయించవచ్చు. ఏ మొక్క వేద్దామన్నా నెల రోజుల ముందు మనం కిచెన్ వేస్ట్ కప్పెట్టుకోండి. ఆ మట్టిని తిరగేసుకుని కాస్త మట్టి కలుపుకుంటే మీకు పెరుగుతాయి. ఇలా నేనైతేనండి మా టెర్రస్లోనే కాదండి, మా పెరట్లో కూడా కొన్ని మొక్కలు వేశాను. కానీ మాకు అందరూ దగ్గర వాళ్ళు అవ్వటం వలన పళ్ళు కానీ కాయలు కానీ ఏమన్నా వేస్తే ఒక బెండ మొక్క వేసాం అనుకుందామండి, ఆ కాయలు మాకు దొరకవండి. అందుకే నేను టెర్రస్ మీద వేసుకుంటాను. అలా కాకుండా ఇక్కడ వెయ్యిన మొక్కలు కూడా అక్కడ ఉన్నాయండి. నాకు కొన్ని ఇక్కడ అవసరం లేదు అన్న మొక్క, నాకు నల్ల ఉమ్మెత్తి చెట్టు ఉందండి ఇక్కడండి. పెద్ద కుండీ కావాలండి. ఆ ఉమ్మెత్తి మొక్కకే పెద్ద కుండీ అవసరమా? నేను అది పెరట్లో వేసుకుంటానండి. కొన్ని పువ్వులు నాకు కోసుకుంటాను, కొన్ని పువ్వులు వేరే వాళ్ళు ఎవరైనా కోసుకున్నా వాళ్ళు నాకు సగం భాగం పుణ్యం అయితే పంపిస్తారు. అలా నేను కొన్ని దేవుడికి ఉపయోగపడే పువ్వులు కూడా నేను పెరట్లో వేసుకున్నానండి. అది నేను అక్కడ వాయిస్ ఇవ్వటం అవ్వలేదు, ఎందుకంటే అక్కడ పని ఎక్కువ అవ్వటం, నేను మాట్లాడటం కొంచెం అవ్వలేదండి. నేను వాయిస్ ఏరేగిస్తున్నాను. ఆ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఉన్నంత చోట్లనే మొక్కలు పెంచుకునే విధానం మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కానీ తెలుగులో చాలామంది అంటున్నారు, చాలామంది అంటున్నారు మీకు చదువే లేదు కదా యూట్యూబ్ ఎలా చేస్తున్నారు అని అడిగారండి. నా ఫోన్ అంతా తెలుగులో ఉంటుందండి. నేను అన్నీ నేర్చుకుని చేస్తున్నాను, అన్నీ నేనే చేస్తానండి. నాకంటూ ఎవరు ఇక్కడ లేరు అందుబాటులో. పిల్లలిద్దరూ సెటిల్ అయిపోయారు కదండి, నేనే చేసుకుంటాను, అన్నీ నేర్చుకున్నాను. అలా నా ఫోన్ తెలుగులో ఉంటుందండి, నేను అలా సులువుగా నేర్చుకున్నాను. మరి వీడియో ఎలా ఇదిగోనండి, మా పెరట్లో ఎలక ఎంత కన్నం పెట్టిందో చూసారా? పందికొక్కండి ఎంత గొయ్యి పెట్టింది కదండి. నేనేం చేస్తున్నానో చూడండి. చక్కగా ఈ గోతులోనండి మనం ఒక గులాబీ కొమ్మలాటి కానీ ఏవైనా ముళ్ళ కంపలాటి కానీ వేసి మట్టి పూడ్చామనుకోండి, మని తవ్వేటప్పుడు వాటికి ముళ్ళు గుచ్చుకుని మనకే తవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేనేం చేశానో తెలుసా అండి, మన పచ్చిరొయ్య తలకాయల్ని చేశానండి. ఆ తలకాయల్ని వేసేసాను. ఇలా వేయటం వలన వాటికి ముళ్ళు ఉంటాయి కాబట్టి మని తవ్వేటప్పుడు వాటికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనకి తవ్వకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న ఆలోచనలు చేసుకొని మనం చేయటం వలన మనకే కొన్నాళ్ళలో వాటిని ఆదమరిచేటట్టు చేస్తే పోతాయని నా ఉద్దేశం. అలానే పందికొక్కులకి చంపటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. మీకు బాగా ఇబ్బంది పెడితే అవి ఏమన్నా ఉంటే ఎంచుకోండి. నాకైతేనండి ఇలాంటి సులువైన మార్గాలను అయితే ఎంచుకుంటానండి. ఇప్పుడు సగమైన కంపోస్ట్ని కూడా ఆ గోతులో వేసేస్తున్నాను. ఇలా వేయటం వలన ఈ చెట్టు కాస్తంత ఏపుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. నేను పందికొక్కులతో కూడా ఇలా పని అయితే చేయించుకుంటానండి. వాటికి తీసిన గొయ్యిని ఇలాగైతే పూర్తాను నేను. ఇలా పూర్చటం వలన ఆ మొక్కకండి మంచి పోషకాలు అంది చక్కగా ఉపయోగపడుతుంది. అయితేనండి ఎంతో కష్టపడి నేను ఇక్కడ పెంకులైతే అమర్చాను కదండి. మా వారు చూడండి ఎలా ఒలిసేశారో. ఈయనకి వాస్తువు పిచ్చండి.
ఇక్కడదక్కడ పెడుతుంటారు. ఈ పెంకులు ఎదరకు జరిపేసావు, ఇక్కడ ఎక్కువైపోయింది, ఆ పైనేమో తక్కువ అయ్యింది, తీసేద్దాము, ఇక్కడ ఖరీదైన మొక్కలు అందమైన మొక్కలు ఏమి లేవు కదా అని నన్ను కన్విన్స్ చేసి చక్కగా పెంకులు అయితే ఒలిసేశారండి. మరి ఏం చేస్తాం, కనకాంబరాలు కూడా నీళ్లు వేస్తే బాగుంటున్నాయండి, లేదంటే డల్ అయిపోతున్నాయి. ఇక్కడ మనం మట్టి అయితే వేయలేదండి, అంతా కూడా ఆకులతో చేసిన మట్టి. అది అలాగ అవ్వటం వలనండి ఒకరోజు నీళ్ళు వేయకపోయినా చెట్లు అయితే డల్ అయిపోతున్నాయి. తర్వాత ఈ కనకాంబరం పువ్వులండి వీడియో తీసుకోవడానికన్నా ఉంచట్లేదండి, కోసేస్తున్నారు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా వీడియో కన్నా కొన్ని పువ్వులు ఉండాలి కదండి, అస్సలు ఉంచరండి. అందరం మన దగ్గర వాళ్ళే, ఎవరిని ఏమీ అనలేమండి. మాకు ఇరుగు పొరుగు అందరం కలిసే ఉంటాము. పిల్లలు చేసే పనులు పెద్దవాళ్ళని ఒకరి మొక్కలు ఒకరు చూడలేము కదండి, అందుకే ఎవరిని ఏమీ అనలేము. అందుకే ఇక్కడ నేను అలా చేసేవి దేవుడి దగ్గర పువ్వులు మాత్రమే ఇక్కడ వేస్తానండి. ఇక్కడ ఎర్ర చెరుకు వేశానండి, మన తోటలో వేసాం కదండి, చిన్న చిన్న గెడలు వేయటం అవి బాగా పెరగకపోవటం జరిగింది. అందుకని ఆ మొక్కలు తెచ్చి నేను ఆ కుండీ ఖాళీ చేసి ఇక్కడైతే వేసేసానండి. చక్కగా ఇక్కడ తెల్ల చెరుకు ఉంది, ఎర్ర చెరుకు ఉంది. తెల్ల చెరుకు అయితేనండి నేను 4 గెడలు అయితే కొట్టానండి, 5 గెడలు. ఇప్పుడు అవి చిన్న చిన్న మొక్కలతో ఉన్నాయండి. ఇప్పుడు ఎర్ర చెరుకు అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ పెంకులు అవి తీసి పక్కన పెట్టారు కదండి, మట్టి అంతా తీసేస్తాం. తర్వాత కనకాంబరాలు ఉన్నాయి కదండి, మనం ఈ పట్టుకుని వెళ్ళి డాబా పైన వేసేద్దాం అనుకున్నాను. ఇవి మనీ కొత్త మొక్కలు వేసుకుందామండి అక్కడ. ఇవే పట్టుకెళ్ళి వీటిల్ని బతిమాలే కంటే మనం విత్తనంతో కొన్ని విత్తనాలు వేసుకొని కొత్త మొక్కలు వేసుకుందాం. ఇవండి ఇక్కడే వేసేస్తున్నానండి. చెరుకు ఉంది కదండి, మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక మొక్క అయితే వేసేద్దాము. మనం ఈ చోట్లోనండి కొన్ని మొక్కలు పెంచుకొని గోడ అవతలకి ఎక్కించి మనం డాబా మీద కూడా ఎక్కిస్తే చక్కటి కాయలు కాస్తుంది. మీకు చూపిస్తాను. నేను ఇక్కడి నుంచి దొండపాదు ఎక్కించానండి ఒకసారి. తర్వాత ఇప్పుడేమో అండి బూడిద గుమ్మడి పాదు ఉంది, ఆల్రెడీ కాయ కాసింది. నేనైతే వడియాలు కూడా పెట్టేశానండి. ఇక్కడ మందారాలు చూసారా ఎంత చక్కగా పూసాయో. ఇవన్నీ ఎండుటాకులతో చేసిన వాళ్ళనండి తొందరగా నీళ్ళైతే దిగిపోతున్నాయండి. ఆ ఎత్తైన మట్టి కిందకి దిగటం వలన ఎన్ని నీళ్ళు వేసినా మొక్కలైతే ఏపుగా రావట్లేదు. మనం నేలబారుగా మట్టి తీసేద్దామండి. ఆ నేలబారుని కూడా మొక్కలైతే వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇంత చోట్లోనండి మనకు కావలసిన మొక్కలన్నీ కూడా నేను పెరట్లో అయితే పెంచాను. ఇదివరకు మాకు పెంకుటిల్లు ఉన్నప్పుడండి ఇక్కడ బీరపాదు పెట్టి గోడ అవతలకి నేను పెంచి అక్కడ బట్టల తీగల్లా 2 తీగలు కట్టి చాలా బీరకాయలు అయితే కాయించేదాన్నండి. అలానే పొట్ల పాదు కూడా కాసేది. అది ఎప్పుడో 20 సంవత్సరాల మాట అనుకోండి. ఎర్ర చెరుకు అయితే చాలా బాగా వస్తుందండి. ఇవి నేను టెర్రస్ మీద కూడా కుండీల్లో వేశాను 4 గెడలు. మనకి ఇలా వేయటం వలనండి పిల్లలకి ఎప్పుడైనా ఒక గెడ కావాలంటే కొట్టుకోవచ్చు. చూసారా, ఇది తెల్ల చెరుకు అండి. నేను 2 రకాలు కూడా వేశాను. ఎక్కువ ఇది పనస్తార్ తయారవుతుంది. చాలామంది ఫ్రెండ్స్ అండి ఇది తయారు చేసుకుని ఈ గెడలు కొట్టి మనం జ్యూసు అదేనండి చెరుకు రసం అమ్ముతారు కదా, అక్కడ తీసుకెళ్తే ఈ రసం తీసిస్తున్నారండి. ఇలా కూడా మనం ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించుకుని చేయొచ్చు. మా వారికండి నేను ఇక్కడ ఏదైనా పని చేస్తాను సాయం రమ్మంటే రారండి, కానీ ఇలాంటి తీసేటప్పుడండి గబగబా వస్తారండి. అవును, అక్కడేమో సన్నమయ్యింది, ఇక్కడేమో ఎల్లడిపు అయ్యింది, అగ్నిమూల ఎల్లడిపోవటం మంచిది కాదు, తీసేయి అని నన్నైతే బతిమాలారండి. మరి ఇంక ఈ మట్టి అంతా కూడానండి ఆకులతో చేసిన కంపోస్టేనండి. ఎంత చక్కగా అయ్యిందో చూసారా. నేను కొన్ని ఆకులు వేయటం కంపలో మొన్న కుండీకి ఎలా చేశానండి అలాగే చేశానండి. అలానే ఇది చూసారా, పచ్చగడ్డి ఎండుటాకులు వేసి బస్తా పక్కన పెట్టానండి. ఇదేమో అండి కొంచెం వాటర్ తక్కువ అయ్యింది, ఎందుకంటే నేను ఈ పక్కకి వస్తాం చాలా తక్కువ అండి. మా వారే వేస్తూ ఉంటారు. రోజుకి 2-3 సార్లు డాబా ఎక్కి మొక్కలు చూసుకుంటాను, కానీ ఈ పక్కకు వచ్చి రోజుకి ఒక్కసారి కూడా చూడండి. 4 రోజులకి 3 రోజులకి వస్తూ ఉంటాను. ఇది మనకి ఇంటికి ఒక పక్క రోడ్డు అండి, ఈదిలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు తుడుచుకుని వెళ్ళిపోతేనే కానీ ఈ పక్కకైతే రావటం చాలా తక్కువ. అయితే అవ్వలేదు కదండి, అవ్వలేదంతా కూడా తీసి నేను ఈ బస్తాలో వేసానండి. వేసి కాస్త మట్టి అయితే వేస్తున్నాను. అక్కడ తీసిన మట్టి ఉంది కదండి, ఇప్పుడు మనం వాటర్ వేస్తేనండి చక్కగా కంపోస్ట్ అయితే అయిపోతుంది.
అలానే మనం ఇక్కడ కొన్ని బొబ్బాయి మొక్కలు వేసాం కదండి, చాలా మొక్కలు పోతు మొక్కలు అయిపోయినాయండి. ఒక మొక్క అండి కోతి ఇరిచేసింది, నేను అంటి కట్టాను, వీడియోలో చూపించాను. వేర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో, చక్కగా వచ్చాయండి. మనం ఇక్కడ కోసేసుకొని మనం టెర్రస్ మీద అయితేనండి కుండీని పెంచుదాము. ఈ మొక్క కుండీలోని నేల నుంచే మనకి బొబ్బాయి అయితే కాస్తుందండి. మనం ఎప్పుడు కూడా టెర్రస్ మీద అలాంటి అంట్లు వేసుకుంటే అండి చక్కగా కాయలు అయితే కాస్తాయి. చూసారా మా ఈ పెరడంతా కూడా ఎంత చెత్తగా అయిపోయిందో. ఇదంతా కూడానండి సకమైన కంపోస్ట్ అండి. నేను ఈ బస్తాలకు ఎత్తాను, మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పైకి అయితే పట్టుకెళ్దాం. చూసారా ఇక్కడండి చిన్న కొమ్మతో వేశాను, మనకి గరుడు వద్దనం అండి. అలానే ఇక్కడ నేను ఒక కుళాయి అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఈ మొక్కలన్నిటికి కూడా ఈ కుళాయి నీళ్ళే వేస్తానండి. శుభ్రం అయితే చేసేసాను. ఇప్పుడు బొడ్డు కూడా కొన్నానండి. ఇప్పుడు మనం బకెట్తో వేసుకునే పని లేదు. ఇక్కడ మనం ఆ బొడ్డు అమర్చేసుకుని మొక్కలకైతే నీళ్ళైతే పట్టించండి. నాకు ఇదివరకు అయితేనండి పాత సూపులు ఉండేవండి, అవి నేను అతికి నేను చక్కగా వాటికి కన్నాలు పెట్టి ఒక అరగంట నుంచుని నేను చక్కగా చేసేదాన్నండి. ఇవి చూసారా, ఆడవారు ఖాళీగా ఉండకూడదండి. నేనైతేనండి గత 25 సంవత్సరాల నుంచి ఫ్యాన్సీ చేస్తున్నానండి. అలానే ఈ ఉన్నాయి కదండి మనకి వీటిని మేము గుర్రాలు అంటాము, మీ ఏరియాలో ఏమంటారో తెలీదు. ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ఇవి అద్దెకి తీసుకుని వెళ్తారు. నేను ఇవి పురమాయించి అద్దెకైతే ఇస్తూ ఉంటానండి. నాకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. అయితే మా చిన్నమ్మాయి ఇంకా కొట్టు అమ్మొద్దు, చాలా కష్టపడ్డారు అని నన్ను మానిపించేసిందండి. యూట్యూబ్కి దానికి కుదరట్లేదు కూడాని, అందుకే నేనైతే మానేశాను. ఇదేమోనండి మన ఇంటి బూస్ట్ అండి. నేను OWDC వేసి 3 రోజులు అయితే ఉంచానండి. ఈ నీళ్లు మన పెరట్లోని ఇప్పుడు వరకు వేయలేదండి, అన్నీ నేను పైనే వేస్తాను. బాగా వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ వేస్తానండి. అయితే ఆ నీళ్ళండి పట్టుకొచ్చాను. మనం ఒక బకెట్కి 5 బకెట్ల నీళ్ళు కలుపుకోనండి మనం వీటికి ఇచ్చామనుకోండి విపరీతమైన వానపాములు పుచ్చుతాయి. తర్వాత మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయండి. అయితే ఇవి పెరట్లో మొక్కలను నేను అంతగా పట్టించుకోనండి, ఇది మా వారే చూసుకుంటారు, ఇది మా వారి తోట అని చెప్పాలి. నేనైతేనండి డాబా మీద మొక్కలు మాత్రం నేను అత్తమాను చూస్తూ ఉంటాను. దీనికి ఇప్పటికి 1-2 నెలలు అయ్యిందండి OWDC తెచ్చి, ఇప్పటికి కూడా వేయలేదు. నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ మొక్కలు కూడా బాగుంటాయండి. ఇలా కొన్ని దేవుడికి పువ్వులండి. నేను ఇక్కడే ఉమ్మెత్తు మొక్క అయితే వేశానండి, సిరేసేసిందని తీసేసాను. ఇప్పుడు మట్టి తీసేసాం కదండి, ఆ గాడిలో ఉమ్మెత్తు మొక్కలనే పెంచుతానండి. నేను ఖాళీగా అయితే ఉంచనండి చోటు. మనం ఏదో ఒక మొక్క వేసి కవర్ చేయాలి. ఉమ్మెత్తు మొక్క పువ్వులు పూసిందనుకోండి, కొన్ని మనం కోసుకున్నా కొన్ని ఎవరన్నా కోసుకుంటారు. మనం ఇలా పూజకి దేవుడి దగ్గరికి ఎవరైనా కోసుకుని వెళ్ళారనుకోండి, మనకు చెప్పకుండా అవి పూజలో సగభాగం మనకి ఇవ్వాలండి. చెప్పి కోసుకుంటే వేరండి, చెప్పకుండా కోసుకుంటే వాళ్ళ పూజా ఫలం మనకు సగం దక్కుతుందట. మీకు వీలైతే కొన్ని మొక్కలను పెంచి 10 మంది కోసుకోవటానికి మీరు ట్రై చేయండి, చాలా మంచి విషయం. ఇలా నేను OWDC కూడా ఇందులో వేస్తున్నానండి. ఇక మనకు తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. మనం డాబా పైకి పట్టుకెళ్తానికి ఇక్కడే ఉంచేద్దామండి. ఇక్కడ చూసారా, నేను చెంకు పువ్వుల చెట్టు అండి, దానికి అదే వచ్చింది ముద్ద. ఈ సీతాఫల చెట్టు అంతా మూసేసిందండి. అయితే మనకి అన్నీ కాయాలండి, అందుకే సీతాఫల చెట్టు సకానికి నేను చెంకు పువ్వుల తీగైతే తెంపేశానండి. వచ్చిన ప్రతి తీగిని నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఒక 10 పువ్వులు పూస్తే చాలు కదండి, అటు సీతాఫలాలు కాయాలి, ఇటు మనకి చెంకు పువ్వులు పుయ్యాలి. అందుకే ఇక్కడ నేను ఇది బంతి ఆకారంలో కట్ చేసేసుకుని సీతాఫల చెట్టుకు పైకి ఎక్కి ప్రతి తీగిని గిల్లేస్తున్నాను. మనకి చెట్టు అండి చాలా బాగా కాస్తుందండి. అలా మనం అన్ని రకాలు పండించుకోవాలండి. ఇది చూసారా, ఇది కిచెన్ వేస్ట్ గుంట అండి. మీరు మట్టి సులువుగా తీసుకోవాలి అంటే ఇలా గొయ్యి తీసుకుని, ఇదిగోనండి ఉమా వాళ్ళు వేస్తారు ఈ గోతిలో. ఇప్పుడు వాళ్ళు కూడా కంపోస్టులు తయారు చేసుకుంటున్నారండి, ఎక్కువైనప్పుడు ఇక్కడ వేస్తున్నారు. ఇలా గొయ్యి తీసుకుని మనం టెర్రస్లో మట్టి వాడుకుని ఆ గోతిలోనండి మన ఇంటి వేస్ట్ని వేసుకుని నింపుకుంటే సరిపోతుంది. నేను అందులోనే బూడిద కూడా వేస్తూ ఉంటానండి. ఇలా ప్రతి పనినండి మనం కిచెన్ కంపోస్టులు కొనాలి అంటే చాలా ఖరీదండి. ఒక మధ్య తరగతిగా
ఒక ఇల్లాలిగా నేను చెప్పేది ఏంటంటే మనకున్న దాన్ని చేసుకుంటూ ఆ తర్వాత సరిపోకపోతే మనం కొనుక్కుందాం కదండి. ఇలా ఒక్క మొక్క పెంచే విధానంలో 10 మొక్కల్ని పెంచుదాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్. ఇలా మనం ఉన్నంత చోట్లోనే మొక్కలను పెంచుకొని చక్కగా పిల్లలకే ఆర్గానిక్ ఫుడ్ అందిద్దాం. చిన్నారులు బాయ్ బాయ్.